Today we are going to discuss about division under basic mathematics. బేసిక్ మ్యాథమెటిక్స్లో డివిజన్స్లో సింబల్ ఎలా మారుతుంది. ప్లస్ బై మైనస్ అయితే మనకు వచ్చే ఆన్సర్ మైనస్ నెగిటివ్ అవుతుంది. రెండు వేరే వేరే సింబల్ అయితే నెగిటివ్ అంతే. మైనస్ ప్లస్ అయినా మైనసే. అది రెండు ఒకే సింబల్స్ అయితే ప్లస్ అవుతుంది. రెండు ప్లస్లైనా ప్లస్సే, రెండు మైనస్లైనా ప్లస్ అవుతుంది. అంటే దీని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, -3/-2 దట్ మీన్స్ 3/2 మనకు వచ్చే ఆన్సర్ ప్లస్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, -3 డివైడెడ్ బై -2 రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 3/2 వేసేసుకోవచ్చు. మైనస్ తీసేస్తాం అన్నమాట. రెండు ఒకే సింబల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. ఓకే, -3/2 కాబట్టి -3/2నే అవుతుంది. 8/-2 2 1 2 4 బట్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి -4. 6/3 3 1 3 2 2 ఆన్సర్లో మనకి పాజిటివ్ వస్తుంది. రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్ వస్తుంది అన్నమాట. ఇవి తెలిస్తేనే మనం నెక్స్ట్ బాడ్మాస్ రూల్స్ యొక్క ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ 4 బేసిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన అడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ తెలిస్తేనే నెక్స్ట్ రిమైనింగ్ ఏ ప్రాబ్లం అయినా చేయగలం అన్నమాట. థ్యాంక్ యూ.